ఊర్లో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేసినారు. ఇప్పుడు సిపిఆర్లో ఏ ప్రొసీజర్ చేయాలి, ఎవరెవరు హెల్ప్ తీసుకోవాలి, ఎట్లా చేయాలని నేర్చుకుందాం. వినండి. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు అబ్బాయి చెరువులో పడిపోయాడు. ఎందులో పడిపోయాడు? నీళ్ళల్లో పడిపోయాడు కదా. సో తనని ఆ నీళ్ళ నుంచి తీసుకొచ్చి బయట సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళాలి. సేఫ్ ప్లేస్ అంటే ఎలాంటి ప్లేస్? ఇట్లా సాఫ్ట్ గా ఉండే ప్లేస్, సరేనా? ఫ్లాట్ గా ఉండే ప్లేస్. ఆ జేబులో ఏమైనా పుచ్చుకునే వస్తువులు కానీ, లైక్ పెన్నులు కానీ, చాకులు కానీ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం తీసేయాలి తనకి. ఓకే, తీసేయండి అన్ని వస్తువులు సేఫ్ ప్లేస్ కి. అతను ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకురావాలి మనం. ఓకే, సో సురక్షితమైన ప్రదేశానికి తీసుకొచ్చిన తర్వాతకి మనం ఇప్పుడు ఆ అబ్బాయి మనకి తెలిసిండు అంటే మనం తన పేరు పెట్టి పిలవాలి ఫస్ట్. స్టెఫెన్ స్టెఫెన్ స్టెఫెన్. తర్వాతకి అయినా కానీ లేవట్లేదు అంటే తనకి స్పృహ లేదు అని అర్థం మనకి కదా. సో అయినా కానీ స్పృహ లేదు అని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఓన్లీ తన భుజాలను మాత్రమే మనం తడిమి తనని లేపాలి. లేపుతున్నా కానీ స్పర్శ లేదు, అసలు మన తను లేవట్లేదు కదా. సో ఇప్పుడు మనం 3 థింగ్స్ చేయాలి, ఒకటేసారి చేయాలి. ఈ 3 థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ తన ఛాతి పైకి కిందికి వెళ్తుందా లేదా చూడాలి. అండ్ ఇంకొకటి ఏం చేయాలి? మన చెవుల ద్వారా తన శ్వాస వస్తుందా లేదా, ముక్కులో నుంచి శ్వాస వస్తుందా లేదా వినాలి. వినుకుంటూ చూసుకుంటూ చేయాలి. ఓకే, ఇంకోటి 3 వేళ్లతో తన పల్స్ వస్తుందా లేదా ఇక్కడ చేతి పెట్టి 3 వేళ్లతో పల్స్ వస్తుందా లేదా చూడాలి. ఈ 3 ఒకటేసారి చేయాలి. ఇక్కడ ఉంది కదా, నోస్ దగ్గర మనం చెవి పెట్టాలి. పెట్టి ఇక్కడ మూమెంట్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదా ఇలా చూడాలి. ఇలా 3 పనులు ఒకటేసారి చేయాలి. సో ఇప్పుడు 3 పనులు సర్చ్ చేసినారు, కానీ ఏం తెలిసింది? అసలు శ్వాస ఆడట్లేదు, ఈ నాడి తెలవట్లేదు, ఛాతి కిందికి పైకి అవ్వట్లేదు. అంటే మనకి ఏం అర్థమవుతుంది? ఏమైనా చెప్తారా? అంటే ఏమనుకుంటాం అసలు? ఇప్పుడు ఏం జరుగుతుంది? చెప్పండి. ఇప్పుడు శ్వాస ఆడటం లేదు, ఛాతి కిందికి పైకి అవ్వట్లేదు, నాడి లేదు అంటే అసలు ఏం అర్థమవుతుంది మీకు? కానీ 4 నిమిషాల వరకు బ్రెయిన్ పనిచేస్తుందని మనకు తెలుసు కదా. సో 4 నిమిషాలు మనం ఉపయోగించుకొని అదే బెస్ట్ టైం. మనం ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే 4 నిమిషాలు మనం చేస్తే ఆ మనిషి మనకి బతుకుతాడని మనకి తెలుసు. సో మనం చేయాలి. అది ఏం చేయాలి? ఇప్పుడు సిపిఆర్ ఎలా చేస్తాము అంటే, మన 2 చేతులు ఉంటాయి కదా, 2 చేతులు ఇట్లా పెట్టి మన బలమైన చేతు పైన పెట్టాలి. అందరూ పెట్టండి, ఒకసారి పెట్టండి. కొంతమందికి ఎడమ చేయి బలం ఉంటుంది కదా. సో ఎవరి చేతికి ఏ బలం ఎక్కువ ఉంటే అది పైన ఉంటుంది. ఓకేనా? ఇది బెండ్ చేయకండి, స్ట్రైట్ గా ఉంచండి. ఇలా ఈ ఎల్బోస్ అనేవి ఇట్లా ఉండొద్దు, మంచిగా స్ట్రైట్ గా ఉండాలి. ఓకే, మంచిగా మన వెయిట్ ఇలా మోకాల మీద కూర్చోవాలి. ఈ పేషెంట్ కి రైట్ సైడ్ కూర్చోవాలి. మనం ఎప్పుడైనా ఈ సిపిఆర్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ కూర్చొని ఈ శ్వాస ఇచ్చే వాళ్ళు కూడా ఏమో తల దగ్గర కూర్చోవాలి. ఓకేనా? అర్థమవుతుందా అందరికి? ఇద్దరు లేకపోతే ఒక్కరు కూడా చేయొచ్చు, కానీ 2 అంటే బెస్ట్. శ్వాస ఇవ్వడానికి జల్దీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు సిపిఆర్ స్టార్ట్ చేస్తారు. ఇది ఇప్పుడు చేతులు ఎక్కడ పెట్టాలి అంటే, ఇప్పుడు మన అరచేతి ఉంటుంది కదా. ఓకే, ఇది ఇలా పెట్టి మన చెస్ట్ కింద ఇక్కడ పెట్టి 30 సార్లు కంప్రెషన్స్ చేయాలి. ఓకే, ఇది 2 ఇంచులు కిందికి రావాలి, మళ్ళీ పైకి రావాలి. ఓకేనా? సో 30 సార్లు చేసినాక మళ్ళీ 2 సార్లు శ్వాస ఇవ్వాలి. ఏ ద్వారా? ఇట్లా ముక్కు మూసేసి నోరు ద్వారా శ్వాస ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు 30 సార్లు కంప్రెషన్స్ చేస్తచ్చు. ఈ పార్ట్లో చేయాలి. ఇది చేస్తానుకోండి. ఈ పార్ట్లో గట్టిగా చెప్పాలి నంబర్స్. ఓకే, 30 30 సార్లు ఇవ్వగానే వెంటనే నోట్లో శ్వాస ఇవ్వాలి. ఇలా చేయబట్టుకొని కొంచెం తల పైకి లేపి ముక్కు మూసి ఒకసారి, 2 సార్లు, వెంటనే మళ్ళీ 30 సార్లు. 30 సార్లు చేయాలి. 4 5 7 8 9 10 11 12 13 14 16 17. ఇలా ఎన్నిసార్లు చేయొచ్చు అంటే, ఒక నిమిషంకి 100 ఇంకా 120 సార్లు చేయాలి. అంటే 100 to 120. ఎంత టైంలో 1 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాతకి 2 శ్వాసలు ఇస్తాం. సో అదొక సైకిల్ అంటాం. సో ఎన్ని సైకిల్స్ కి మనం నాడి చెక్ చేయాలంటే 5 సైకిల్స్ కి. 5 సైకిల్స్ చేసిన తర్వాతకి మనం నాడి చెక్ చేసాం అనుకో, నాడి వస్తే ఓకే తను లేస్తున్నాడు, స్పృహ వచ్చింది అని వాళ్ళు తెలుస్తుంది.
సో అది రాలేదు. సో మనం చేస్తూనే ఉండాలి. ఎంత టైం చేస్తుండాలి? 30 నుంచి 40 నిమిషాల వరకు చేస్తూనే ఉండాలి. అండ్ ఇంకా చేయొచ్చు మనం, ఎందుకంటే ఎమర్జెన్సీ వాళ్ళు రాలేదు అనుకో, మనం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అంబులెన్స్ రావాలి కదా మనం వాళ్ళకి పంపించాలి అంటే, సో అంబులెన్స్ వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి, అసలు ఆపొద్దు. సరే అంబులెన్స్ వచ్చింది, ఇప్పుడు పేషెంట్ నిలపాలి. లెఫ్ట్ సైడ్ తిప్పి మెల్లగా అతన్ని లేపి అంబులెన్స్లోకి తీసుకెళ్తే అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు శ్వాసిస్తారు కదా, బ్రెత్స్ ఇస్తారు కదా, అది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే జా థ్రస్ట్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ జా ఉంది కదా, నేను జా అంటారు, బోన్ ఉందా, ఈ యాంగిల్ దగ్గర మీ 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టాలి ఆ పేషెంట్కి. చూసుకోండి అందరితో. ఇలా ఈ పేషెంట్ ఇక్కడ ఇలా పెట్టి ఈ 3 ఫింగర్స్ ఇక్కడ పెట్టాలి, పెట్టి ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి అప్పుడు ఇవ్వాలి శ్వాస. ఓకేనా? ఇది ఒక మెథడ్. ఇంకొకటి ఏంటి అని అంటే హెడ్ టిల్ట్ చేయాలి. ఇలా ఈ హెడ్ ఉందా, ఇది కొంచెం ఇలా బెండ్ చేయాలి. బెండ్ చేసి ఇప్పుడు ఈ జాని కదా, ఈ జాని కొంచెం ఇలా బెండ్ చేయాలి. ఇది సెకండ్ మెథడ్. ఒకసారి 2 మెథడ్స్ ఏంటో మీకు ఒకసారి మళ్ళీ చెప్పండి. ఒకటేమో ఇక్కడ పెట్టి పైకని ఇది ఓపెన్ చేయాలి, ఇంకొకటి నెక్ దగ్గర పెట్టి ఇలా అని ఓపెన్ చేయాలి. ఇది 2 మెథడ్స్. ఇలా చేసి మనం తెలిసిస్తాం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఏమైనా స్పైనల్ ఇంజరీస్ ఏమైనా ఉంటాయి కదా, అప్పుడు ఇలా నెక్ ఇలా బెండ్ చేసి ఊపిరి ఇవ్వకూడదు, అది హానికరం. అప్పుడు ఓన్లీ ఇది మాత్రమే, ఈ ఇక్కడ ఉంది కదా, ఈ మంట దగ్గర మాత్రం ఇలా పైకని ఇక్కడ ఇవ్వాలి, మౌత్ ఓపెన్ చేసి. ఓకేనా?